ప్రామిసెస్ బేస్డ్ అవుట్‌పుట్ క్వెషన్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో మ్యాండేటరీ అయిపోయింది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రామిస్ బేస్డ్ అవుట్‌పుట్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కన్సోల్ లాగ్ స్టార్ట్, నెక్స్ట్ ప్రామిస్ నాట్ రిజాల్వ్ ఉంది. దెన్‌లో కన్సోల్ లాగ్ ప్రామిస్, నెక్స్ట్ కన్సోల్ లాగ్ ఎండ్ ఉంది. ఎవరికైతే ఈవెంట్ లూప్ ఐడియా ఉందో వాళ్ళైతే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్ట్ వచ్చి సెకండ్ ఎండ్, నెక్స్ట్ ప్రామిస్ వచ్చింది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ సింక్రోనస్ కోడ్ ఉంటుంది, తర్వాత అసింక్రోనస్ కోడ్ ఉంటుంది. కన్సోల్ లాగ్ అనేది సింక్రోనస్ కోడ్, అందుకే స్టార్ట్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ ప్రామిస్ అనేది అసింక్రోనస్. సో ఇది దీని కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మైక్రో టాస్క్ క్యూకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ లాగ్ ఎండ్ వస్తుంది. సో ఎండ్ ప్రింట్ అయింది. ఎప్పుడైతే సింక్రోనస్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందో నెక్స్ట్ అసింక్రోనస్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రామిస్ అనేది కాల్ బ్యాక్ మైక్రో టాస్క్ క్యూకి వెళ్తుంది. సో మైక్రో టాస్క్ క్యూలో ఉన్న ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ రన్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్రామిస్ అని వచ్చింది. ఇలాంటివి ఇంకా చాలా క్వశ్చన్స్ అనేవి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఫుల్ వీడియోలో ఉంది. ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియోని వాచ్ చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియోకి నేను ట్యాగ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసి ప్రాక్టీస్ చేయండి.